దుర్గి మండల పరిధిలోని చౌక్ డిపో డీలర్లకు తహసీల్దార్ ఫణీంద్ర కుమార్ పలు సూచనలు ఇచ్చారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో చౌక్ డిపో డీలర్లతో సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు 2025 జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే రేషన్ తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు ఎన్డీయూ వ్యవస్థను రద్దు చేసిందన్నారు. ఎండీయూ వ్యవస్థలో అనేక సమస్యలు వచ్చాయని, ఎండీయూ ఆపరేటర్లు సక్రమంగా పనిచేయటం లేదని ప్రభుత్వం గుర్తించిందన్నారు. మరలా రేషన్ షాపుల్లోనే రేషన్ పంపిణీ చేయాలని డీలర్స్కు బాధ్యతలు అప్పగించాలన్నారు. మండల పరిధిలో 35 షాపులు ఉన్నాయన్నారు. ప్రతి షాపు అడ్రస్ ఎక్కడ ఉందో గ్రామంలో చాటింపు వేయాలన్నారు. షాప్ పేరు, డీలర్ సెల్ నెంబర్, తహసీల్దార్ సెల్ నెంబర్, పౌర సరఫరాల శాఖ మంత్రి సెల్ నెంబర్ తప్పకుండా షాప్ బోర్డుపై రాయించాలని ఆదేశించారు. రికార్డులను రాయాలన్నారు. షాప్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ ఇవ్వాలని సూచించారు. అలాగే 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు, వికలాంగులను ఎంతమంది ఉన్నారో ముందస్తుగా గుర్తించాలన్నారు. వీరందరికీ ఇంటి వద్దకు వెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఏ సమయంలోనైనా సంబంధిత అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలన్నారు. రేషన్ లబ్ధిదారుల నుంచి ఎలాంటి కంప్లైంట్ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు. 2 కటకటాలను ఉపయోగించకూడదన్నారు. తూకం కరెక్ట్గా ఉండాలన్నారు. అదేవిధంగా ఏ సమయంలో లబ్ధిదారులు వచ్చిన డీలర్లు అందుబాటులో ఉండి రేషన్ ఇవ్వాలని బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. అదేవిధంగా కాటా మిషన్లను తనిఖీ చేసి ముద్ర వేశారు. ఈ సమావేశంలో డీలర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఏదన్నా కంప్లైంట్ ఉంటే ముందుగానే చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చిన తర్వాత మాది మిషన్ పని చేయట్లేదు అంటే మాత్రం కుదరదు. ముందుగా చెబితే టెక్నికల్లోకి చేయడానికి ఉండేది. ఆ టెక్నికల్ పర్సన్స్ నెంబర్ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళ నెంబర్ తీసుకోండి. సరిగ్గా ఇవ్వాలి. స్టాక్ బోర్డ్ మెయింటైన్ చేయండి, కీ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. పాత పద్ధతి వాళ్ళు ప్రతి ఒక్కరితో రిజిస్టర్లో ఏ ముద్ర ఎంచుకోండి. తర్వాత మిషన్లో ఇవ్వండి. మన దగ్గర నుంచి అంటారా? రిజిస్టర్ మెయింటైన్ చేయండి. ప్రస్తుతానికి స్టార్ట్ చేస్తుందే ఏది నెక్స్ట్ మంత్ నుంచి కదా, రేపు 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళకి మాత్రం 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. గుర్తుపెట్టింది. ఎవరన్నా వచ్చి మాకు రేషన్ ఇవ్వలేదు అని కంప్లైంట్ వస్తే కనుక చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ ఈ విషయం. గుర్తుపెట్టింది. మళ్ళీ చూస్తున్నాను మీకు. షాప్ మాత్రం నీట్ కండిషన్లో ఉండాలి. దుమ్ము ధూళి లేకుండా ఎట్లా పడితే అట్లా పెట్టుకోకుండా. కొంతమంది ఏంటంటే ఇస్తారు, బియ్యం అక్కడే ఉంటే తొక్కుతుంటారు. అలా పెట్టుకోవాలి. జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అవసరమైతే లాస్ట్కి డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్స్ మెయింటైన్ చేయండి. ఒకటి ఓపెన్ చేస్తారో డ్రమ్లో పోసుకొని తీసి ఇస్తుండండి, వేస్ట్ కాకుండా. అర్థమైందా? ముందైతే అర్జెంటుగా ఇప్పుడు మీకు చెప్పింది ఏదైతే ఉందో ఫ్లెక్సీ ఒకటి, అదొకటి మీ డీటెయిల్స్తో కూడా ఫ్లెక్సీ ఒకటి, 2 కూడా అర్జెంట్గా చేంజ్ చేసి మీ షాపు ఎక్కడ ఉంది ఏంటి అనేది ముందు కూడా చాటింగ్ చేపిస్తుంది అర్జెంట్గా. ఈ 2 రోజులు, రేపు ఎల్లుండి ఉదయం పూట సాయంత్రం పూట 2 రోజులు కూడా ఫలానా షాప్ నెంబరు, ఫలానా అడ్రస్లో, ఫలానా డోర్ నెంబర్లో ఉంది అనేది ఊళ్ళో జనాలకు తెలియాలిగా. ఉన్నదాకంటే 1 లక్ష, ఎందుకంటే ఎన్ని వెహికల్స్ కాబట్టి ఇక్కడ కాదు, జనాలకు తెలియాలి. కాబట్టి ఏ షాపు ఏ అడ్రస్లో ఉంది, ఏ గొంతులో ఉందని తెలియాలి. కాబట్టి ముందు చాటింగ్ చేయించింది.